హలో అండి. ఇవాళ పటాన్ చెరు ఏరియా ఏ విధంగా గ్రోత్ అయింది, ఫ్యూచర్లో ఎలా గ్రోత్ అయ్యే పాసిబిలిటీ ఉందనేది మనం చూద్దాం. సో మనకు చూస్తే ఎగ్జిట్ నెంబర్ 1 తర్వాత కొల్లూరు ఎగ్జిట్లో కూడా ఇప్పుడు ఓన్లీ హై రైజెసే వస్తున్నాయి. ఎగ్జిట్ నెంబర్ 2 ఆనుకునే ఉన్న మై హోమ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇప్పుడు RR7 మీద వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు. సో ఈ ఏరియా అంతా కూడా మనకు ఎక్కడ కూడా ఇండివిజువల్ హోమ్స్ కొనడానికి కానీ లేదా ప్లాట్స్ పర్చేస్ చేయడానికి కానీ స్కోప్ అనేది లేకుండా ఉంది. సో సేమ్ గోస్ విత్ వెల్లిమల సరౌండింగ్స్ అండి. అక్కడ కూడా విల్లాస్ ఉన్నాయి, బట్ వెరీ హై అండ్ విల్లాస్ ఉన్నాయి. బట్ మీకు కొంచెం అఫోర్డబుల్గా కావాలనుకుంటే మీరు ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ట్రై చేయొచ్చు. సో ఇవాళ టాపిక్ అయితే మాత్రం వీల్ లుక్ అట్ పటాన్ చెరు సరౌండింగ్స్ అండి. సో పటాన్ చెరు మనకు BHL దాటుకున్న తర్వాత వస్తుంది, మనకు అందరికి తెలిసినట్టే. అండ్ బీరం కూడా ఇటీవల కాలంలో బాగా డెవలప్ అయిన ఏరియా బీరం కూడా. అండ్ కొత్తగా రోడ్ కూడా మనకు కనెక్టింగ్ రోడ్ వేశారు. బీరంగూడలో మీరు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే రీసేల్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కనెక్టివిటీ కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా 10 years బ్యాక్ మీరు కనుక మీరు చూస్తే, సో ఇక్కడ అసలు ఏం లేదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ 2013-14 టైంలో ఇలా ఉండేది. సో ఈ ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అయింది. ముఖ్యంగా చిన్న చిన్న బిల్డర్స్ కట్టిన ప్రాజెక్ట్సే ఇక్కడ. నవ్య వాళ్ళు, ప్రణవ్ వాళ్ళు కూడా కట్టారు. సో ఇలా ఈ ఏరియా మొత్తం మనం ఇప్పుడు చూస్తే ఇక్కడెక్కడ మనకు ఇక్కడ ప్లేస్ లేదు ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 ల్యాండ్ పార్సెల్స్. ఇక మీరు ఎగ్జిట్ దగ్గరకు వస్తే మనకు మొత్తంగా ఎగ్జిట్ వస్తుంది. సో ఇక్కడైతే మనకు రీసేల్ ఆప్షన్ ఉంది. అండ్ కృష్ణారెడ్డిపేటలో కొంచెం గ్రామ పంచాయతీ లేఅవుట్స్, గ్రామ పంచాయతీ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న బిల్డర్స్ కట్టే ఇండివిజువల్ హోమ్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేకపోవడం వల్ల బాగా గ్రో అవుతున్న ఏరియా ఏంటంటే మనకు ఇంద్రేసం అని చెప్పుకోవచ్చు. మీరు ఇంద్రేసంకి కనెక్టివిటీ మనం పటాన్ చెరు బస్ స్టాండ్ దాటుకున్న తర్వాత మనకి ఏదైతే ఏరియా వస్తుందో ఇక్కడ ఈ రోడ్ నుంచి మనం లోపలికి వెళ్తే మనకు ఇంద్రేసం వస్తుంది. సో ఇక్కడ ORR దాటిన వెంటనే ఇంద్రేసం వస్తుంది. సో ఇంద్రేసం కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో ఇది మ్యాప్స్ అప్డేటెడ్గా లేదు, బట్ ఇంద్రేసం కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మొకటా వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మొకటా నిర్వహణ అని చేస్తున్నారు. అలాగే ఇక్కడ APR విల్లాస్, APR నగర్ అని చెప్పి వాళ్ళు చాలా విల్లాస్ చేశారు. అండ్ వాళ్ళు APR ప్రవీణ్స్ హైరియా అని చెప్పేసి ఇక్కడ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. సో ఈ ఏరియాకి అపార్ట్మెంట్స్ అనేది ఇప్పటివరకు లేదు. ఇవి కొత్తగా వస్తున్నటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్. నా స్టాండ్ అలోన్ కన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇంద్రేసంలో చూస్తున్నాం ఇప్పుడు. సో ఇదివరకు ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఇలాంటివి కన్స్ట్రక్షన్స్ లేదా ప్లాట్స్, విల్లా ప్లాట్స్ మాత్రమే అమ్మేవాళ్ళు. ఇప్పుడు స్టాండ్ అలోన్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇంద్రేసంలో స్టార్ట్ అయింది. ద రీజన్ ఏంటంటే ఇక్కడెక్కడ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఇక్కడ స్కోప్ చాలా తగ్గిపోయింది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ యాక్సెస్ ఉండడం వల్ల కూడా ఇంద్రేసం అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. వన్ మోర్ ఫ్యాక్టర్ ఇంద్రేసంకి హెల్ప్ అవుతున్న ఫ్యాక్టర్ ఏంటంటే మీకు రైట్ సైడ్ మొత్తంగా వస్తుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీకు ఈ పాశమైలేరం ఏరియా వస్తుంది. సో ఇక్కడ కొంచెం పొల్యూషన్ కన్సర్న్ ఉండడం వల్ల సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో లిటిల్ బిట్ రైట్ సైడ్ ఆఫ్ ద ORR ఎగ్జిట్. ఈ ఎగ్జిట్లో మనకి ఇటీవల చూసిన డెవలప్మెంట్ చూస్తే ఇది ఇక్కడ మహిదరా లగ్జీరియా అని ఉంది. సో ఇక్కడ ప్లాటింగ్ చేశారు, కొన్ని విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి, ఒక 30 to 40 ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నాయి. సో దీని పక్కన కూడా ఒక పంచతత్వ కాలనీ లేఅవుట్ అని ఉంది. ఇక్కడ కూడా మనకు కన్స్ట్రక్షన్స్ అనేటివి వస్తున్నాయి. సో ఈ ఏరియా బాగా గ్రో అవుతుంది. దో ఇక్కడ పొల్యూషన్ కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా కొంచెం బడ్జెట్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. సో మీరు మొత్తంగా దాటుకొని వెళ్ళిన తర్వాత మనకు వచ్చేది విస్నాపూర్ కూడా సేమ్ ఇష్యూ ఉంది. బట్ రీసెంట్గా చాలా బాగా గ్రోత్ అవుతున్న ఏరియా ఏదైనా ఉంది వెస్ట్ హైదరాబాద్లో అంటే అపార్ట్ ఫ్రమ్ మనకు ట్రయాంగిల్ చూస్తే ఇది కొంచెం బడ్జెట్లో వచ్చిన ఏరియా కాబట్టి ఇస్నాపూర్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్టాండ్ అలోన్స్ కూడా చాలా వస్తున్నాయి. సో అగైన్ లెఫ్ట్ సైడ్ కొంచెం పొల్యూషన్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ పాశమైలారం ఏరియా. సో మీరు ఎవరైనా కూడా
ఏదైనా ల్యాండ్ పర్చేస్ కానీ లేదా మీకు ఏదైనా విల్లా ప్లాట్ కానీ లేదా విల్లా కానీ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే యూ ట్రై అండ్ డూ ఇట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఓఆర్ఆర్ అండి. ఇద్దరు మీరు ఇంద్రేశం వరకు వెళ్తారో లేదు మీరు కొంచెం ముందుకు వెళ్తే రుద్రారం దాకా వెళ్తే బెటర్. సో రుద్రారం దాటుకున్న తర్వాత మనకు ఐఐటి కంది ఏరియా వస్తుంది. సో అగైన్ మనం హెచ్ఎండిఐ లిమిట్ దాటి వెళ్ళైతే నేను సజెస్ట్ చేయను, బికాస్ అక్కడ వరకు మనకు మీరు ప్లాట్ ఏదైనా కొంటే కనుక అక్కడ వరకు డెవలప్మెంట్ రావడానికి చాలా టైం పడుతుంది. సో స్టే యాజ్ క్లోజ్ టు ద సిటీ అండ్ ట్రై టు ఫైండ్ సంథింగ్ ఇయర్ ఇన్ ఇంద్రేశం ఆర్ సంథింగ్. సో అది ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అండి. ఇక కొంచెంసేపు మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక కర్దనూర్ ఏరియా వస్తుంది. ఇటీవల మనకు కర్దనూర్ నుంచి పాషమైలారంకి కొత్త రోడ్ వేశారు. ఈ రోడ్ ఫేసింగ్గా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేటివి మనకు వస్తున్నాయి. దో లిటిల్ బిట్ ఇన్సైడ్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ రిలయన్స్ సన్షైన్ వచ్చింది. సో ఇక్కడ కొన్ని విల్లాస్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ చాలా స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఎస్పెషల్లీ ఈ సర్వీస్ రోడ్ ఫేసింగ్గా చాలా ప్రాజెక్ట్స్ చిన్న చిన్న బిల్డర్స్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు. సో ఇది ఏంటంటే కొంచెం అఫోర్డబుల్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కోకాపేట్కి మీరు ఎనీ టైం ఎగ్జిట్ నెంబర్ 3 మొత్తంగా తీసుకుంటే మీరు వితిన్ 15 minutesలో కోకాపేట్ ఎగ్జిట్కి వెళ్ళిపోతారు. సో అందువల్ల ఏమవుతుందంటే అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఉంది అండ్ రీచబిలిటీ కూడా ఉంది కాబట్టి దో పొల్యూషన్ కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ అనమాట. సో మీరు కొంచెం పాషమైలారం నుంచి అట్లీస్ట్ ఒక 2-3 kilometers దూరం ఉండేట్టు చూసుకుంటే కాస్త బెటర్. లేదా మీరు అసలు పొల్యూషన్ కన్సర్న్ ఉంది అనుకుంటే యూ హ్యావ్ టు గో అంటిల్ ఇంద్రేశం ఈ ఏరియాలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంద్రేశం కొన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ హ్యావ్ బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ శాంసా కౌంటీ, దట్ ఈస్ కమింగ్ అప్ ఓవర్ హియర్ ఫ్రమ్ ఆరో రియాలిటీ అండ్ తత్వ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. అండ్ విల్లా కన్స్ట్రక్షన్ కూడా చాలా ర్యాపిడ్ ఫేస్గా అవుతుంది. దే హ్యావ్ మల్టిపుల్ ఫేసెస్ అండ్ దే హ్యావ్ 100+ acres కాబట్టి సో ఇక్కడ కనెక్టివిటీ వైజ్ మీకు ఫ్యూచర్లో కూడా వీళ్ళ ఇంత పెద్ద గ్రూప్ ఇక్కడ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్కి కూడా మంచి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కానీ ప్రైసెస్ అయితే ఇప్పుడు అంత చీప్ ఏం లేవు ఇంద్రేశంలో కూడా. సో బట్ దిస్ ఇస్ వన్ ఏరియా దట్ గ్రో ర్యాపిడ్లీ ఇన్ ద లాస్ట్ 10 years అనమాట. ఆల్మోస్ట్ 30-40x అయిన ల్యాండ్ ప్రైసెస్ చూసాం మనం ఇంద్రేశంలో. ఇట్ వాస్ సెల్లింగ్ ఫర్ 1,000-2,000 rupees per square yard in 2012-13 times. సో పటాన్చెరులో ఇదివరకు చెప్పుకున్నట్టండి మకుటా నిర్వాణ లేదా ఏపీఆర్ హైరియా అనేసి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్సే కాకుండా సో మనకి ఎగ్జిట్ దగ్గర మనకు ఆల్రెడీ రామ్కి 1 సింఫనీ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే రామ్కి వాళ్ళు ఇస్నాపూర్లో కూడా వాళ్ళు అరౌండ్ 7 acresలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రామ్కి నెక్స్ట్ టౌన్ అని ఈ ఏరియాలో వస్తుంది అది. సో దీనికి రెరా కూడా వచ్చింది. ఇట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ 2 BHKs ఉన్నాయి. మేబీ phase 2లో 3 BHKs ఉండొచ్చేమో. అలాగే మనకు కొంచెం ముందుకెళ్తే మనం చిట్కుల్ ఏరియా వస్తుంది. మీకు ఇస్నాపూర్ నుంచి రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది, చిట్కుల్ రోడ్ అని చెప్పి. సో ఇక్కడ కొన్ని లేఅవుట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీని పక్కకి మనకు ఫ్యూచర్లో ఏపీఆర్ వాళ్ళది ఒక చిట్కుల్ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ఇది కూడా 500+ విల్లాస్ వాళ్ళు చేస్తున్నారు అరౌండ్ 30+ acresలో. సో అది ఈ ఏరియాలో వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా ఉండడం, అలాగే మనకు ఎగ్జిట్లో ఇంకొకటి మహీధరా వాళ్ళది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఇక్కడ రానుందండి. మహీధరా గగన్ అని చెప్పి త్వరలోనే లాంచ్ అవుతుంది. ఇంకా అప్రూవల్స్ రాలేదు. ఇది అప్రూవల్స్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తారు అఫిషియల్గా. సో ఇక్కడ ఒక ఇలా ప్రాజెక్ట్స్ అనేటివి మెల్లిగా వస్తున్నాయి. సో ఫ్యూచర్లో వీ కెన్ సీ వెరీ గుడ్ డెవలప్మెంట్ అరౌండ్ దిస్ ఏరియా, ఎస్పెషల్లీ ది ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్, ఇంద్రేశం ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. సో అదండి పటాన్చెరుగా ఏరియా గురించి. సో ప్రాక్సిమిటీ ఒకటి అండ్ అఫోర్డబిలిటీ ఒకటి, రెండు ఉంది. బట్ పొల్యూషన్ ఒకటి కొంచెం చెక్ చేసుకొని ఎలా ఉంటుందో చెక్ చేసుకొని తీసుకోవాల్సిన ఏరియా. యా, థ్యాంక్ యూ అండి.